హాయ్ అండి, గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మార్నింగ్ వ్లాగ్ అండి. ఇందాక నిద్ర లేసాము, భవిష్య ఇంకా నిద్రపోతుందండి. బయటంతా ఊడ్చేసి నీళ్ళు పట్టేసుకున్నానండి. ఫస్ట్ ఇంకా ఊడ్చేసుకొని నీళ్ళు పట్టేసుకున్నాను. ఇప్పుడు వంట చేయాలండి, లంచ్ బాక్స్ కోసము. నేను వంట ఈరోజు వైట్ రైస్, మెంతిపప్పు చేస్తున్నానండి. మెంతిపప్పు టిఫిన్ వచ్చేసి దోశ వేస్తున్నానండి. మెంతిపప్పుకు కావాల్సిన పదార్థాలు ఒక ఆనియన్, ఒక ఎర్రగడ్డ తీసుకున్నానండి, కొంచెం కరివేపాకు, తెల్లగడ్డ, ఒక 3 టమోటాలు, కొంచెం కొత్తిమీర. ఇవి వచ్చేసి జీలకర్ర, ధనియాలు, మెంతులు, ఒక 2 ఎండుమిరపకాయలు తీసుకొని ఇట్లా కచ్చా పచ్చాగా కొట్టేసుకున్నానండి. ఇప్పుడు మనము స్టవ్ ఆన్ చేసి తిరగమాత పెట్టుకుందామండి. ఈ కప్పుతో 3 కప్స్ కందిపప్పు తీసుకుంటున్నానండి. మెంతిపప్పు నాకు అది సరిపోతుంది. ఒక 2 స్పూన్స్ ఆయిల్ వేసుకుంటున్నానండి. 2 స్పూన్స్ ఆయిల్ వేసాను. ఆయిల్ హీట్ అయ్యిందండి. ఇది వచ్చేసి వడిమంటారండి. ఎర్రగడ్డ, ఆవాలు, జీలకర్ర, తెల్లగడ్డలు, మినపప్పు, కందిపప్పు అన్నీ వేసేసి ఇది వడిం చేసుకుంటారండి. ఇది కూడా ఒకసారి ఒక వీడియో పెడతాను. ఇది కొంచెం వేస్తున్నానండి, టేస్ట్ చాలా బాగుంటుంది. దాంట్లోనే ఇందాక కచ్చా పచ్చాగా దంచుకున్నాను కదా, అవి వేస్తున్నానండి. నెక్స్ట్ తెల్లగడ్డలు వేస్తున్నానండి, అలాగే కరివేపాకు. కొంచెం వేగాక ఎర్రగడ్డలు వేస్తున్నానండి. వేగాక టమోటా, కొత్తిమీర వేస్తున్నానండి. 3 టమోటాస్ తీసుకున్నాను. టమోటా, కొత్తిమీర 2 వేసేసానండి. ఇది కొంచెం బాగా వేగాలండి. ఈ కందిపప్పు ఉంది కదండి, కందిపప్పు కడగకూడదు, కడిగితే వేగదనమాట. రెడ్గా బాగా ఇట్లా చేతితో ఇట్లా అన్నామంటే మనము ఏమన్నా ఉంటే దీనికి పౌడర్ కానీ ఏమన్నా మిక్స్ చేసి ఉంటే వచ్చేస్తుంది. బాగా అనాలి, ఒక 5-10 టైమ్స్ అట్లా అన్నామంటే ఏమన్నా వచ్చేస్తుంది. వాటర్లో కడిగామంటే నీట్గా వేగదండి, టేస్ట్ ఉండదు. మామూలుగా కడిగే వేసుకుంటాం మనము. బాగా వేగాలండి.
బాగా వేగిందండి. ఇప్పుడు కందిపప్పు వేస్తున్నాము. కందిపప్పు ఇట్లనే కడగకూడదండి, చేతితో కొంచెం బాగా తుడుచుకొని వేయాలి. ప్లస్ బాగా వేగాలండి, ఇది కూడా రెడ్గా రావాలి. బాగా ఎర్రగా వేగితే టేస్ట్ ఉంటుంది. పప్పు వేగుతుందండి. వేగేలోపు భవిష్య బుక్స్ చదివేస్తానండి. భవిష్య ఇంకా నిద్రపోతుంది. ఈరోజు నుంచి భవిష్యకి ఎగ్జామ్స్ అండి, యూనిట్ టెస్ట్ ఎగ్జామ్స్. బుక్స్ చదివేస్తాను. నాకు నేనే తీసుకుంటున్నాను కదా, కొంచెం క్లారిటీగా లేదేమో అండి. ఇవన్నీ మార్నింగ్ బుక్స్ అండి. ఈరోజు జీకే ఎగ్జామ్ భవిష్యత్తు. భవిష్య లేనాలే భవితల్లి, భవిష్య లేదన్న టైం అవుతుందిలే. గుడ్ మార్నింగ్, గుడ్ మార్నింగ్. భవిష్య నిన్న పడిందండి పాపము, షాప్కి వెళ్ళొస్తా పడింది. లే ఇంకొంచెం బాగా వేగాలండి, కొంచెం ఎర్రగా వస్తే బాగుంటుంది. కొంచెం ఇంత చింతపండు తీసుకుంటున్నానండి నేను 3 కప్స్కి. రైస్ కూడా నానబెట్టేస్తున్నాను. కందిపప్పు కడగకుండా వేస్తే ఎట్లా, అన్నీ ఏమన్నా స్ప్రే చేసి ఉంటారా, ఏదైనా మెడిసిన్ కలిపింటారంటారు కదా, అందుకనే అండి నేను బాగా చేతితో తుడిచేసాను. ఇట్లా కలిపినట్లన్నా ఉంటే ఏమన్నా ఉంటే వస్తుంది. మళ్ళీ ఇక్కడ ఫ్రై చేసేస్తాము కాబట్టి ఏమన్నా ఉన్నా వెళ్ళిపోతుందని నేను అనుకుంటున్నాను. అయితే నీళ్ళలో కడిగితే ఇది టేస్ట్ అంత రాదండి, అట్లనే వేస్తే బాగా వేగుతుంది. కొంచెం పసుపు వేస్తున్నానండి. మళ్ళీ కొంచెం వేయించుకుందాము. పసుపు కూడా పచ్చి వాసన లేకుండా బాగుంటుంది. చాలా బాగుంటుందండి టేస్ట్. మామూలు పప్పు కంటే ఇది ఇంకా బాగుంటుంది. కొంచెం వాటర్ మునిగేంత వరకు వేస్తున్నామండి. వాటర్ వేసేసాను. కొంచెం చింతపండు తీసుకున్నానండి. పెట్టేస్తున్నాను. ఒక 5 విజిల్స్ రావాలండి, ఎందుకంటే వేయించినాం కాబట్టి కొంచెం లేట్ ఉడుకుతుంది. ఒక 5 విజిల్స్ రానిచ్చి చూద్దాం. భవిష్య నిద్ర లేసిందండి. భవిష్య గుడ్ మార్నింగ్ చెప్పు. గుడ్ మార్నింగ్. భవిష్యకు బాగా దగ్గు వస్తుందండి, అందుకే మేము హోమియోపతి డ్రాప్స్ తీసుకొచ్చినాము. మార్నింగ్ లేస్తానే కొంచెం వాటర్లో ఒక 10 డ్రాప్స్ వేసి ఇస్తామండి. చాలా బాగా తగ్గుతుంది. జలుబు, జ్వరము, దగ్గు దేనికైనా కూడా హోమియోపతి నిదానంగా అయినా బాగా పనిచేస్తుందండి. కొంచెం ఉన్నప్పుడు హోమియోపతి యూజ్ చేయడమే మంచిదండి. కసువు ఊడుస్తున్నానండి. రైస్కి అన్నానికి పెట్టేశాను, అంతలోపు కసువు అంతా ఊడ్చేసుకుంటాను. భవిష్య చదువుకుంటుందండి, ఎగ్జామ్ ఉంది కదా ఈరోజు. లేటుగా లేచింది, చదువుతుంది ఊగుతా. నేను ఊడ్చేస్తాను అంతలోపు. భవిష్య జీకే చదువుతుందండి. భవిష్య వైల్డ్ యానిమల్స్ ఏవేవి చెప్పు. వైల్డ్ యానిమల్స్, డొమెస్టిక్ యానిమల్స్ చెప్పు. కవ్వ, అవి ఏం యానిమల్స్? డొమెస్టిక్ యానిమల్స్ మీకు అట్లా తెలియడంలో చూడండి. డొమెస్టిక్ యానిమల్స్, వైల్డ్ యానిమల్స్ అంటే కొరికేటివా కాదా అని అడుగుతుంది.
వైల్డ్ యానిమల్స్ చెప్పు. చూడకూడదు నాన్న. వైల్డ్ యానిమల్స్ ఏవేవి చెప్పు. వెరీ గుడ్. నెక్స్ట్ డొమెస్టిక్ యానిమల్స్. వెరీ గుడ్. మనకు హాని చేసేవన్నీ వైల్డ్ యానిమల్స్, మిగతావి అవి డొమెస్టిక్ యానిమల్స్. అట్లా నేర్చుకోవాలి. కొరికేవ్యా అట్లా చెప్పకూడదు, సరేనా? నెక్స్ట్ ఏమున్నాయి? ఫ్రూట్స్ నేమ్స్ కాదు, ఫ్రూట్స్ ట్రీస్. టర్నిప్, అన్ని లెసన్స్ కాదు ఎగ్జాము, ఓన్లీ 4 లెసన్సే. 4 లెసన్స్ వరకే ఎగ్జామ్స్. 1 to 4 లెసన్స్. 4th లెసన్ వరకే. ఫస్ట్లోనే అవన్నీ ఇంకా జరగలా మీకు. స్టార్టింగ్లో చూడు 1 నుంచి 4 వరకు. 1 to 4 లెసన్స్. ఫస్ట్ లెసన్ అది. ఫస్ట్ లెసన్ ఇటు సైడ్ ఉండేది. ఫస్ట్ లెసన్ అక్కడి వరకు. ఫస్ట్ లెసన్ ఏముంది? అనిమల్స్. బేబీ అనిమల్స్, దేర్ మదర్ అనిమల్స్. భవిష్య బ్రష్ చేస్తుందండి. భవిష్య కూడా ఇంకా రెడీ అవుతుంది స్కూల్కి. బ్రష్ చేసేసి స్నానం చేపించి రెడీ చేసేద్దాం. ఇందాక పప్పు ఉడికించుకున్నాం కదండి, వెయిట్ వచ్చేసింది. వెయిట్ తీసేసి తగినంత ఉప్పు వేసుకొని దీన్ని మెనిపేసుకుందామండి. పప్పు గుత్తితో మెనిపేసుకుందాము. మళ్ళీ కొద్దిసేపు అట్లా ఉడికించుకోవాలండి. కుత ఉడుకుతుందంటారు కదా, అట్లా కొద్దిసేపు ఉడికితే. ఆల్రెడీ ఇది తిరగమాత వేసేసినామండి. తిరగమాతలోనే మనం వేయించేసినాం కాబట్టి తిరగమాత అవసరం లేదు. కొద్దిసేపు వేడి చేస్తే సరిపోతుంది. అట్లా కొంచెం అట్లా సౌండ్ వచ్చేంత వరకు చేసి ఆఫ్ చేసేద్దామండి. అన్నం కూడా రైస్ అయిపోయింది. క్యారీ పెట్టేస్తానండి. మాకు ఈరోజు పాలు రాలేదు. భవిష్య వాళ్ళు పాలు తీసుకురావడానికి వెళ్ళినారు. వచ్చిన తర్వాత భవిష్యకు స్నానం చేయించేస్తానండి. భవిష్య బ్రష్ చేస్తానే చ్యవన్ప్రాష్ తింటుందండి. చ్యవన్ప్రాష్ తినడం వల్ల జలుబు, దగ్గు అవి వెంటనే రావండి. చాలా మంచిది. డైలీ మార్నింగ్ బ్రష్ చేస్తానే తినేది. ఇమ్యూనిటీ పవర్ బాగా వస్తుందండి. చాలా మంచిది. ఎవరైనా ట్రై చేయొచ్చు, పెద్దవాళ్ళైనా పిల్లలైనా. బ్రష్ చేస్తానే తినాలండి, చాలా మంచిది. పప్పు ఉడికించేసి మెనిపేసుకున్నానండి. మెనిపేసాను. ఇలా అయింది. గట్టిగానే ఉంటుందండి. గట్టిగా ఉంటే టేస్ట్ ఉంటుంది. ఈరోజు మాకు పాలు రాలేదు, అందుకే ప్యాకెట్ తెచ్చి కాంచుతున్నానండి. కాఫీ తాగాలి ఇంకా. పెద్ద పాప కూర్చొని ఉందండి రెడీగా. జడ కూడా విప్పుకోదు, జడ వెయ్యాలా. మేము కాఫీలో బెల్లం వేసుకొని తాగుతామండి. బెల్లం కాఫీ తాగుతున్నాం. పాలు లేటుగా రాలేదు, వస్తాయని చూసాము. ప్యాకెట్ తెచ్చుకొని కలుపుకుంటున్నాము. బెల్లము కాఫీ పొడి వేసి వేరే గ్లాస్లో పాలు వేసుకొని తిరగొడితే విరిగిపోవండి. భవిష్యకు టిఫిన్ వేస్తున్నానండి. దోశ వేస్తున్నాను ఈరోజు. టిఫిన్ కారం దోశ అండి. కారం దోశ ఒకటి వీడియో పెట్టాను. భవిష్యకు కారం ఎక్కువ తినదు కాబట్టి లైట్గా పప్పల పొడి కొంచెం కారం వేసి చేస్తున్నానండి. తీసుకెళ్తుంది, ఇంట్లో తినదు భవిష్య. కొద్దిగా లైట్గా కారము.
దోశ వేసేసానండి, క్యారీ తీసుకెళ్తుంది. భవిష్య కూడా రెడీ అయిపోయిందండి. నిన్న పడింది పాపము, కొంచెం కొట్టుకునిందండి, కాలు గీక్కొని వాసినట్లుంది. మోకాలు కదా, కొంచెం నొప్పి వస్తుంది, ఏడుస్తుంది పాపం. ప్లీజ్ అండి అందరూ సబ్స్క్రైబ్ చేయండి, మాకు ఎంకరేజ్ చేయండి. ఎంకరేజ్ చేస్తారు అనుకుంటున్నాము. థ్యాంక్ యూ అండి. ఈరోజు బ్లాగ్ ఇదండి. మళ్ళీ టుమారో రేపు వ్లాగ్ చేస్తానండి. అందరూ సబ్స్క్రైబ్ చేయండి.